ఆక్సిజన్ లెవెల్ తక్కువ. పాండవుల యొక్క పెళ్లి మండపం భీముని పెళ్లి మండపం ఇది సార్ ఒక్కొక్క చుక్కతో ఇది ఇట్లా అయింది సార్ పడుతూనే ఉంటుంది. చూడొచ్చు. మీరు ఎప్పుడైనా 5 సంవత్సరాల కింద అయితే స్వామి మొత్తం పడుకొని పోవడే కదా. ఆర్మీ ట్రైనింగ్ ఉన్నది. ఆర్మీ ట్రైనింగ్ పడుకుంటే కానీ ఎలా రాదు. ఎలా రాదు. శంకరుని కిరీటమా? లెఫ్ట్ తీసుకోవాలి. ఇది పరండోలి అనుకుంటా. పరండోలి నుంచి అటు నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్, గొందికి పోయేటప్పుడు రైట్. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 4 or 5 kilometers ఉంటుంది. కపిల గ్రామ పంచాయతీ కార్యాలయం పరండోలి ఎరమేరి జిల్లా కుమ్రం భీం, జిల్లా కుమ్రం భీం. సక్సెస్ఫుల్గా గంగబాయి దేవస్థానం కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు కప్పులు ఎక్కిపోతుంది. అక్కడ కూడా గుడ్ ఉంటుంది, లోపల వాటర్ ఉంటాయి, వేరే లెగ్గులు ఉంటారని అన్నగొచ్చింది. టైం ఉంది 7 hours. దాని మీద వీడియో కంప్లీట్ చేసేస్తాం. శంకర్ లొద్ది 800. లోండి యాడ లేండి చాలా అంటే అంత మన హిందీలో కొంచెం వీక్ అన్నట్టు. కాక అడవిలాగా లొకేషన్ అయితే డిఫరెంట్ ఉంది. ఇటు ఎండిపోయినట్టు. ఇప్పుడు కత్లైలు అవల్ పెయిన్ భీమలా. ఓకే, దీపక్షంగా డౌన్లో దిగుడు ఉన్నట్టుంది. ఓ ఇంకా డౌన్ అంటే మనం ఇంతసేపు ఎంత హైట్లో ఉన్నాం అనేది ఇప్పుడు అర్థమవుతుంది. నాకు తెలిసి ఒక 1.5 kilometers డౌన్ ఉందా. శంకర్లో 800 meters. వెనుకల టైర్ గుండె ఉంది. ఇట్లా ఫుడ్ అయితే పోతున్నాయి బండి. తెలుస్తుంది లోపల కానీ కొంచెం మేనేజ్ చేస్తున్నాను. Finally we reached Shankar Loddi. Itla way straight on. Oh, beam. Put on t-shirt. Feeling happy. Okay. కొత్త వాళ్ళకైతే కన్ఫ్యూజ్ అయ్యేది. లెఫ్టా? ఓకే. జిల్లా పరిషత్ ప్రాథమిక్ పాఠశాల. చేరుకుంటే అనిపిస్తుంది. వెహికల్స్ ఉన్నాయి. కూడా మస్తు మంది ఉన్నారు. ఇంతమంది బయటన్నారు. కొంచెం ముందు అయితే అనిపిస్తున్నారు ఇప్పుడు.
ఎక్కడ వరకు లాస్ట్ స్ట్రైటా కొంచెం హార్స్ లెక్క ఎక్కడ ఎట్లయినా పోతాడు ఇక్కడ లాస్ట్ వాళ్ళు కూడా చెప్పులు వేసుకుని వెళ్దాం కాబట్టి చాలా ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ వి రీచ్ అవర్ డెస్టినేషన్ కపిలై స్కూటీని కూడా తెచ్చిర్రు ఎంత ఘోరం అడ్వెంచర్లా హిమాలయన్ వాళ్ళు మామూలుగా లేవు ఫ్రెండ్స్ ఇప్పుడు గుహలో పైకి వెళ్తున్నాం కప్లై కమిటీ నిర్ణయం ప్రవేశించి మా ఊరి బాగా చెప్తే అన్న కోయ గంగ మావులింగన్ కోసిక ನೀರೆತ್ತು ತಿಟ್ಟಂಗ್ಲಾಗ ఇది మొదలు దర్వాజా ఇది దీన్ని మొదటి దర్వాజా అంటారట ఇది మొదటి దర్వాజాలో ముఖ్యమైన దేవుడు ఇక్కడనే పూజిస్తారు సో మనం కూడా టెంకాయలు కడతారు కుంకుమలు వేస్తారు గాజులు ఏమైనా ఉంటే ఇక్కడనే వాయిస్తారు ఇది దీన్ని దర్వాజా మైసమ్మ అంటారట ఓకే దర్వాజా మైసమ్మ మూలు లేవు నాలుగు టెంకాయతో ఓన్లీ ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలట రైట్ ఇక్కడ మాత్రం కూర్చొని పోవాలి ఇప్పుడు నిలబడాలి ఇక్కడ నుంచి నిలబడచ్చు మళ్ళీ పెద్దగా ఉంది ప్లేస్ ఇక్కడ ఇప్పుడు వంగాలి ఇక్కడ కూడా మళ్ళీ కూర్చొని పోవాల్సిందే కూర్చొని పోవాలి డౌన్ ఎక్కువ ఉంటుంది ఇటు వాటర్ ఉంటుంది కదా ఇప్పుడు రైట్ సైడ్ లో మాల్ మైసమ్మ అని దేవుడు ఉంటాడు ఇప్పుడు కుడి మొదటి గంగ అంటారు దీన్ని మొదటి గంగ అంటారు దీన్ని మాల్ మైసమ్మ దేవుడు ఉంటాడు ఓకే ఇక్కడ మాల్ మైసమ్మ దేవుడు ఉంటాడట మంచిగా మెల్ల దేవుని కూడా దించారు ఓకే మొదటి గంగ కింద దిగులు డౌన్ లో కొంచెం దిగాలి డౌన్ ఇక్కడ నీళ్ళు చూడొచ్చు దీన్ని గంగ అంటారు ఇది మొదటి గంగ ఇది మాల్ మైసమ్మ ఇది మొదటి గంగ మాల్ మైసమ్మ గంగ తీసుకోండి గంగా జలం మనం కూడా తీసుకుందాం గంగాజలం లక్ష్మీనారాయణ జై శ్రీరామ్ జై కృష్ణ జై కపిలై దేవి జై పాతాళ శేఖర్
తాగండి. మేము బాటిల్ పట్టుకుంటాం. పట్టుకోండి కానీ మళ్ళీ పట్టుకుంటాం. వెళ్ళదు సార్. వస్తున్నా. జారుతుంది, జాగ్రత్తగా పోవాలి. ఇది రెండవ గంగ. ఇది రెండవ గంగ. ద్వారం గంగమ్మ. ఇది గంగమ్మ దేవుడు. గంగమ్మకాయ పోవడానికి ఎలాంటి వస్తువులు ఇక్కడ కొబ్బరి టెంకాయలు దీపం నైవేద్యం ఇక్కడ పెట్టవచ్చును. దీపాలు పెట్టి కొబ్బరికాయ టెంకాయ కూడా పూజించవచ్చును. ఎలాంటి కోళ్ళు కానీ ఎలాంటి ఇక్కడ జరగవు. నెత్తురు లేదు. నెత్తురు అనేది ఏం లేవు. తీసుకురా. ఒక్కొక్కరు పోయేస్తాం. అన్న వస్తావా? వస్తాం. ఈ కిటికీ దాటితే అక్కడ పోవచ్చు సార్. కిటికీ మేము చేస్తాం. ఎక్కడ అంటే అక్కడ కూడా ఒకటి. మీరు ఫస్ట్ కెమెరా మీరు అతనికి ఇవ్వండి. మీరు పోండి. అతనికి మీరు కూర్చొని కెమెరా ఇప్పుడు కెమెరా కక్కే సుడితేకి దేవుళ్ళని పంపాలి. ఇక్కడ నుంచి మనుషులే రావాలి సార్. మనుషులు ఇటు నుంచి మనుషులు, అటు నుంచి దేవుళ్ళు. పై నుంచి కింద నుంచి మనుషులు. అదే అది రెండవ తరగతి. ఇది రెండవ తరగతి గంగా. ఇండియానా గీసేయండి. నాకు ఇవ్వండి. ఇది పట్టు. మీరు ఓకే. ఓహో. అంటే నేను మొదలు ఏడుతుంది బతికే ಈಗ ನಾವು ತುಂಗ್ ತಂಗ್ ಪೇಂತೆ ಇದಕ್ಕೆ ಮುಂದೆ ಸೊಡಿತಾ ಜಾಗ అపరిశుద్ధాత జాగ్రత్తగా మళ్ళీ ఈ పేను ఏరుతూ తప్ప ఇంకే ఇక ఏరుతూ అన్న ఇక్కడ మెల్లగా ఏం ఏం పర్వాలేదు. ఇట్లా పెట్టాలి అంతే. ఇక్కడ అంతా నీళ్లు గంగానే ఉంది. గంగానే స్వచ్ఛమైన నీళ్లు, స్వచ్ఛమైన నీళ్ళు స్వామి. ఇప్పుడు మనం కదిలిస్తేనే కదిలినట్టు, లేకపోతే కనబడదు. అవును, నీళ్లు ఉన్నట్టు కూడా తెలియదు. ఉన్నట్టు కూడా తెలియదు స్వామి. ఇది మూడవ గంగ. ఇది మూడవ గంగ. ఓహో. ನೀರು ನೆತ್ತು ಪೇನ್ಗೆ ವಾತಿಗೆ ನೇಟಲಿದ್ದು ಈಗ ಟಲ್ಲಿಗೆ ಪೇನ್ಕು ಇದ್ದೇ ಸರಿ ಬೇಕನೆ ರೈಟ್ ಇದು ಲೆಫ್ಟ್ ಸೈಡ್ ನು ಸೊಡಿ ಬಾಸಿಲೆ ಸ್ವಾಮಿ ಆಂದಲ್ ವಾನಕ್ಕೆ ಈಗ ಸೊಡಿಕೆ ರೈಟ್ ಸೈಡ್ ನು ಸೊಡಿ ಬಾಸಿಲೆ ಲೆಫ್ಟ್ ಸೈಡ್ ಸೊಡಿ ఈయనకి ಲೆಫ್ಟ್ ಮೇಲೆ ನಾನು ಈ ಇದೇ ಇವತ್ತು ಇಲ್ಲಿ ನೋಡಿ ಸಾಕು. राय रामकृष्ण दिमा कपड़े आयकने बने आशीर्वाद से साल वक्ते ಅವರು 300 दिन आने कले का तो देलटी गंडा मारते ಅವರು ಅದು ಗಂಡ ದೂರ ಕಲೆಕ ಇತ್ತೆ ಪೇರೆ ತಿನೆ ಸೃಷ್ಟಿನವರು ದುನಿಯಾ ಇಡ್ಡೆಂಗ್ ಸತಿ ವಕ್ತೆ ಅವರೇ ಕಾಮ ಮುಂದೋಲಿ ಸಕ್ಸೆಸ್ ಇದೆ ಇವರು అలాగే ನಮ್ಮರೆ ನಾಮೂತು ಕೋಸೆ ಪಡಲೇಕನ
ఓ సీంతం ఇంకా పోవచ్చా ముందరికి? ముంగట పోవచ్చు సార్. నీళ్ళు ఉన్నాయి సార్. ఉగాది పండుగ సార్. అయితే గంగా దేవునికి గంగా స్నానానికి నీళ్ళు అవసరం కాబట్టి అటు పోరాదు. ఇట్లా అందుకని ఇక్కడ నుంచి స్నానం చేపించి వెళ్తారు అట్లా. ఇదే బయట నీళ్ళకు చాలా తేడా ఉంటుంది. చాలా తేడా ఉంది. అవి పిట్టబొట్టి అన్న చెప్పినట్టు ఆ నీళ్లు మెసిలిసేటప్పుడు నీళ్లు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ పిట్టబొట్టి ఎలాంటి జీవి ఎలాంటి కీటకనాశిని ఎలాంటిది చూడండి స్వామి, ఎలాంటిది మాత్రం లేదు. అవును, ఎక్కడైనా ఇట్లా గిట్లా గిట్లా గాని ఏదైనా పురుగు గాని ఎలాంటి కనబడదు. అంత స్వచ్ఛమైన నీళ్లు. అయితే దేవుడు స్నానం చేసే నీళ్ళ దగ్గర మమ్మల్ని తీసుకొచ్చి ఇంత నీళ్లు తాగిపించింది కదా, నిజం ఎంత ఆనందంగా ఉన్నదంటే అది చెప్పలేనంత ఆనందంగా ఉన్నది. ఎందుకంటే దేవుడు స్నానం చేసే దగ్గర అంత పవిత్ర గంగల వచ్చి ఆ ప్రదేశంలో నిల్చొని నీళ్లు తాగినా అంటే అది అమృతంతో సమానం. నిజం. అయితే మమ్మల్ని ఇంత ఇక్కడ తీసుకొచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు. దేవుని తరపు నుంచి కెమెరా స్వామి వాళ్ళకు కూడా మా కోటి ధన్యవాదాలు. మేమే ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇంతటి దేవుడి మంచి ఇంత పవిత్ర గంగల ఇంత లోపల ఎవరు తీసుకురావాలి? మీరు లేకపోతే మేము ఇట్లాంటి ప్లేస్ చూడకపోతుండే. సేమ్ దర్వాజా లాగానే ఉంది ఇక్కడ. అంటే విడేంబి దేవి యొక్క కడుపు సారు. విడంబి దేవి గర్భంలోకి వచ్చినమాట మేము. భీముని యొక్క భార్య ఆక్సిజన్ లెవెల్ తక్కువ. ఇక్కడ నుంచి మా ఊరు పోయిందట, పెద్దవాళ్ళు చెప్పిన మాట. స్వామి అక్కడ మా ఊరమ్మ ఉన్నది కదా, అక్కడికి పోయింది అనేది. ఇక్కడ నుంచి మా ఊరికి మొత్తం ఇక్కడ మట్టి నిండింది స్వామి. మొత్తం నిండింది. ఒకప్పుడు ఉండేనట దారి ఇక్కడ నుంచి సీదా మా ఊరికి. సో ఇప్పుడు అది చరిత్ర. కొన్ని కారణాల వల్ల ఇది మూసుకపోయింది. ఇలా అట్లా ఉన్నారు సార్. సృష్టి భీముని కపిలే దేవుని అమ్మ దగ్గర ఇలాంటి సృష్టి కనబడుతున్నాయి. మన భీమన్న మండపం, దేవుడు మండపం. ఇక్కడ ఉండే సెంటర్ అగో కొడుకున్నాడు కదా, అది ఒకటి 5 కార్యకోప అంటారు మా భాష. ఇదొక కార్యకోప, ఇదొక కార్యకోప, అదొక కార్యకోప. ఇవి రెండు పోతారు స్వామి. ఇప్పుడు దీన్ని ఏమంటారు? కార్యకోపాలు సార్. ఇది పెళ్లి మండపం. ఓకే, ఇది పెళ్లి మండపం. పెళ్లి మండపం భీముని పెళ్లి మండపం. భీముని. అవునవును, 5 కార్యాలు పెడతాం కదా సార్ దీపాలతోటి. అది పంచభూతాలకి సంబంధించింది. ఎందుకంటే మన దాంట్లో మండలు పెట్టారు కాబట్టి కార్యకోపాలు పెడతారు. ఆ కార్యకోపాలు 5 పంచభూతాలకు సంబంధించినటువంటి దీపాలు. ఇట్లా ఇది కోప పెట్టి పైన దీపం పెడతాం సార్. వెలిగిస్తాం. పంచధాన్యాలు కూడా వెలుగుతుంటాయి దీపాలు. అట్లా అద్భుతం. ధ్యాన మందిరం సార్. భీముని ధ్యాన మందిరం. భీముని ధ్యాన మందిరమా? చూడు ఎట్లున్నాయి. అది డిజైన్ లో ఉంటది కదా స్వామి. అట్లానే ఉంది. పెళ్లి మండపం లాగానే. ఒక్కొక్క నీటి బొట్టుతోనే ఇవి తయారైనాయి సార్. అవును, నీళ్ళు పనిచి పడుతున్నాయి. ఇదేంటి ఇదిగో? అదే పడతాయి సార్. ఇగో సార్ నీళ్ళు ఉన్నది చూడండి సార్. నీళ్లు ఇగో సృష్టి నిర్మాణం అన్నట్టు ఇక్కడ చూడండి సార్. చూడండి, నిజమే. ఎట్లా అయింది ఇట్లా. ఇవి చంద్రుడు పెట్టలేక దేవుళ్ళని ఎవరు అంటలేరు స్వామి. కాకపోతే సృష్టి దేవుడు నిర్మించేసేసిండు. ఒక లింగ రూపంలో అక్కడ తయారై ఉన్నాయి స్వామి. లింగ రూపంతో శంకర్ని అక్కడ
అవును నీటితోనే ఒక బిందు బిందు ఏర్పడి రూపం తయారైంది. ఇంకా కూడా గంగని చూడండి స్వామి, ఇది సార్ ఒక్కొక్క చుక్కతో ఇది ఇట్లా అయింది సార్. పడుతూనే ఉంటాయి చూడొచ్చు కనిపిస్తుంది. 24 గంటలు ఉంటాయి స్వామి. దాంతో ఇది తయారైంది సార్. దాంతో ఇంత ఇట్లా తయారైంది స్వామి. ఈ పిండం దాంతో మీరు ఎప్పుడైనా 5 సంవత్సరాలకి ఇంత అయితే స్వామి. అవునా? అప్పుడు కూడా మీరు ఇప్పుడు వచ్చింది కదా సార్, మళ్ళీ వచ్చినప్పుడు ఎంత అవుతుందో మీరే చూస్తారు. అమర్నాథ్ శివలింగం లాగానే పెరుగుతుంది. ఓకే స్వామి, రండి స్వామి. అక్కడ ఎక్కాలి. స్వామి రండి, తీసి ఉన్నాయి. వస్తుంది ఇక్కడ భయమే అవుతున్నది ఇక్కడ. మొత్తం పడుకొని పోవడే కదా. ఇలా ఉన్నాయి సార్. ఇట్లా నిర్మాణం ఉన్నది సార్. అద్భుతం అద్భుతం సార్. అద్భుతం కాదు ఇక్కడ అసలు. కుమ్రంభీం జిల్లాలో ఇట్లాంటిది ఉన్నదని ఎవరు అనుకోరు కూడా. స్వామి అనుకోరు. ఇప్పుడు మీ తరపు నుంచి దేశానికి వెళ్తున్నా. ఇప్పుడు ఆర్మీ లెక్క డ్యూటీ చేయబడతా స్వామి. ఆర్మీ అయినాం ఆల్రెడీ. ఆర్మీ లాగానే ఇక్కడ ఆర్మీ ట్రైనింగ్ ఉన్నది. ఆర్మీ ట్రైనింగ్ పడుకుంటే కానీ ఎలా రాదు. ఈ భీముని గుహని ఈ గర్భగుడిని ప్రచారం చేయాలంటే ఎలా పడుతుంది? ఆర్మీ అవ్వాల్సిందే. ఇది శంకరుని కిరీటం. శంకరుని కిరీటమా? ఇది అవును కదా. అట్లా అనుకుంటాం స్వామి, దీన్ని కిరీటం అనుకుంటాం. అవును అట్లానే ఉంది. జూటం లెక్క మన శంకరుని అది పైన ఇట్లా అనుకోవాలి ఇక. అట్లానే ఉందిలే, అనుకొని చూస్తే అట్లనే కనిపిస్తుంది అని అనుకుంటున్నాం సార్. లేదు నిజం అట్లానే ఉంది. ఒక పనిష్మెంట్ ఇచ్చినట్టు ఉన్నది మాకు దేవుడి కోసం. అదే ఇట్లా ఉన్నది సార్. అద్భుతంగా ఉన్నది. ఒక్కసారి రండి ఇక్కడ. ఇది కూర్మం. అప్పుడు మందర పర్వతాన్ని దేవుళ్ళు రాక్షసులు ఇట్లా చిలికించేటప్పుడు దీనిపైన పెట్టి చిలికించింది. ఇది మందర పర్వతాన్ని దీని మీద పెట్టి చిలికిన కూర్మం అవతారం. ఇది ఇక్కడ నుంచి నోరు ఇట్లా అట్లా మీదకి ఎక్కితే దీన్ని రూపం కనిపిస్తుంది. చూపెట్టండి. తాబేలు రూపం ఉంటది ఒక. అదే తల, ఇది మొత్తం శరీరం. ఇదే మందర పర్వతాన్ని పెట్టినట్టు. నిజమే అన్న. అట్లానే ఉన్నది. అప్పుడు ఇట్లా ఇట్లా మెలిగినప్పుడు పడేటప్పుడు అది కూర్మం అవతారం ఎత్తిందట అనే దాంట్లో ఈ కూర్మ అవతారం ఎత్తి ఉన్నది ఇక్కడ. నిజమేనా? అట్లా తల ఇది ఇట్లా ఇట్లా ఉన్నది. తల ఇక్కడ ఆసేసి ఉన్నది. బరువుకు నోరు ఇట్లా నోరు విప్పి ఉన్నది. పైన ఎక్కితే అది అర్థమవుతున్నది. సేమ్ ఆగండి మాట్లాడకండి. తప్పురా ఎక్కబడింది చూద్దాం. ఆగండి. లోపల పోయి ఏర్పడకుండా గంట అయినాం. గంట సేపు అయింది. కప్పులేకిపోతే పిండు అని లింక్ ఉన్నది. ఇదైనా నా గుర్తు ఉండని అని భీమదేవుడు గుర్తు పెట్టిండు అన్నట్టు అమ్మని. ఇప్పుడు అందుకని మనం పుత్రదాన్ ఈ సృష్టిలో
మా చీకటి కాకముందు వెళ్ళినాం లోపల, గంట పట్టింది అయినా కూడా సరిపోలే సమయం, అంత అద్భుతంగా ఉంది లోపల. అది ఒక కొత్త ప్రపంచం అని చెప్పాలి. కానీ ఇంత అద్భుతమైన స్థలం ఇక్కడ ఉందని చాలా మందికి తెలియదు. సో మా వీడియో తొందరలో వస్తుంది. సో ప్రపంచం మొత్తం అందరికీ కుమ్రంభీం జిల్లాల కెరమెరి మండల్లో ఇట్లాంటి కప్లై అనే భీమదేవుని కప్లై బుయ్యరి ఇంత అద్భుతంగా ఉందని తెలుస్తుంది, తెలియాలి కూడా. ఎందుకంటే బయట ప్రపంచంకు తెలియాలి ఆదివాసులు అంటే ఏంటిది, వాళ్ళ దేవుళ్ళు అడవిలు ఎట్లుంటాయి, ఎంత అద్భుతంగా ఉంటాయి అనే విషయం తెలవాలని ఇంత కష్టపడి వీడియో చేసినాం. సో మాకు ఇంత అద్భుతమైన గుహని బుయ్యరిని చూపెట్టినందుకు మా తాతకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై భీమ్దేవ్. ఇక్కడ గుహా పూజారి కమిటీ సభ్యులు, సో అందరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ వీడియో వల్ల అందరు చూస్తారు, అందరికి తెలుస్తుంది. రాబోయే రోజులల్లో ఇంకా కూడా భక్తులు వచ్చి మీ గుహను సందర్శిస్తారు. ఇంకొకటి, ఈ దేవుళ్ళ దగ్గర మేకలు గాని ఒళ్ళు గాని కోయరాదు. వాటికంటూ ఒక స్థలం కేటాయించి స్థలాలలో మాట్లాడదు. మంచిగా ఉండాలి, నియమ ఇష్టాలతోటి మనం ఎంత స్వచ్ఛంగా మంచిగా ఉంటే దేవుడు కూడా మనకు మంచిగా చేస్తాడు, ఏం కాకుండా ఉంటది. సో అంత నిజంగా ఎవరికన్నా కోళ్లు కోయాలి మేకలు కోయాలని ఉంటే దానికి ప్రత్యేక స్థానం ప్లేస్ ఉందట బయట. సో అక్కడ ముక్కులు ఏమన్నీ కేటాయించాము, ఆ బోట్లలో మాత్రమే తీసుకుపోయి అయితే ఇంత అద్భుతమైన ఇంత చారిత్రాత్మకమైన ప్రదేశంలో ఎలాంటి అభివృద్ధి లేదు అనేది చాలా బాధాకరం. వీళ్ళకు రోడ్ లేదు, వాటర్ లేదు, అసలు భక్తులు వస్తే ఉండడానికి కూడా షెడ్లు లేవట, కరెంట్ లేదట. అయితే ఇంత అద్భుతమైన ప్రాంతాన్ని, ఇంత ఆదివాసులు ఉన్న ప్రాంతం ఇట్లా ఉండడం బాధాకరం. సో దీన్ని డెవలప్ చేసే బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉన్నది. మన పాలకులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎవరు కూడా దీన్ని ఇంకా డెవలప్ చేసి దీన్ని మంచి టూరిజం ప్లేస్ చేయాలని మన భక్తులు కోరుతున్నారు. నేను కూడా నా ఛానల్ ద్వారా కోరుతున్నా. సో ఇది చూసిన వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. ఈ విషయం ప్రపంచం మొత్తం తెలవాలి, ఇది ఇంకా అభివృద్ధి కావాలి. కప్లై అంటే ఆదివాసులు ఇంత మంచి గొప్ప ప్లేస్ ప్రాంతం ఉందా అనే విషయం అందరికీ తెలవాలి. నా వంతుగా ప్రపంచానికి దీన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తా, తప్పకుండా చూపిస్తా. మళ్ళీ రాబోయే రోజులలో కూడా మా భక్తులు, మా దేవారి అందరు పిలిస్తే మేము తప్పకుండా వస్తాం. చాలా ఆనందంగా ఉంది. ఈ రోజునైతే నేను ఎప్పుడు మర్చిపోలేను. అందరికీ రామ్ రామ్. ఓకే, కమిటీ సభ్యులు అయితే చాలా బాగున్నారు, మాకు చాలా సహకరించారు. ఎంత బాగా అంటే ఇంత బాగా సహకరించే కమిటీని ఎక్కడ చూడలే. ఇంత మంచి కమిటీ ఉన్నది, ఇంత మంచి ప్లేస్ ఉన్నది, ఇది డెవలప్ కావడం ఒకటే మిగిలి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మన పాలకులు డెవలప్ చేయాలి. దీనికి ఒక పేరు, ఒక స్థాయి తీసుకురావాలని కోరుకుంటూ జై భీమ్.